హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ నవ్వుల పల్లకి నుంచి రచించిన వారు అగస్త్య ప్రగ్గడ హేమంత. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఉంచండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. రై రయ్యమంటూ దూసుకొచ్చిన ఆటో ఇంటి ముందు ఆగిన చప్పుడు. ఆ వెంటనే కయ్యమంటూ అలా నిలువుగుడ్లేసుకొని నిట్రాటలాగా నిలబడి చూస్తావే, లోపలికి తగలడు అన్న అరుపులు వినిపించి అదిరిపడ్డాడు ఆనందరావు. చదువుతున్న పేపర్ని అక్కడే పడేసి రెండంగల్లో వీధిలోకి పరిగెత్తుకొచ్చి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి గతుక్కుమన్నాడు. అక్కడ నెత్తి మీద నీళ్లకుండ బద్దలైనట్టుగా కంటికి మంటికి ఏకధాటిగా ఏడుస్తూ వస్తున్న కూతురు కళ్యాణి, ఆ పక్కన నిప్పు తొక్కిన కోతిలాగా ఎగురుకుంటూ వస్తున్న అల్లుడు కిషోరును. ఆరంభంలో కుంభం, ఆదివారంలో సోమవారం లాగా ఏమిటి చెప్పమా ఈ హడావిడి మనసులోనే అనుకున్నాడు ఆనందరావు. పైకి మాత్రం నిబ్బరాన్ని నటిస్తూ అల్లుణ్ణి చూసి పల్లికడించాడు. పలకరింపుగా బావున్నారా అల్లుడు గారు? కిషోర్కి ఎదురుగా వెళ్తూ అడిగాడు. పిడుగురాయిలాగా ఉన్నాను, కరిచే కుక్కలాగా అరిచేశాడు కిషోరు. ఇంకోసారి కూడా యథాశక్తి అదిరిపడ్డాడు ఆనందరావు. కన్నీళ్లతో ఉన్న కూతుర్ని కైకు బైకులాడుతున్న అల్లుణ్ణి చూసేసరికి అతడి మనసు కీడు శంకించింది. అసలేం జరిగింది? అల్లుడు కూతురు లోపలికొచ్చి సోఫాలో చతికల బట్టాగా సంశయిస్తూనే ఆరా తీశాడు ఆనందరావు. నా శాదం జరిగింది, అటుపైన నా పిండాకుడు అయ్యింది. ముందు నా మొహాన ఇన్ని మంచినీళ్ళు తగిలేస్తే తాగి ఆ తర్వాత చెప్పి తగలడతాను మరోసారి గయ్యమన్నాడు కిషోర్. అప్పుడు కర్తవ్యం గుర్తుకొచ్చిన దానిలాగా గబుక్కున లోపలికి పరిగెత్తి మంచినీళ్ళు తెచ్చి అల్లుడికి కూతురికి అందించింది ఆనందరావు భార్య కాంతం. అసలు మీ కూతురి నెత్తిన ఏ క్షణాన జీలకర్ర బెల్లం పెట్టానో కానీ అప్పట్నుంచే నా కొంప కొల్లేరయ్యింది, కొంగలు తొక్కిన మడుగయ్యింది. ఆ పైన రోజుకో కుక్క తద్దినం పెట్టాల్సి వస్తుంది కోపంగా అన్నాడు కిషోర్ మంచినీళ్లు తాగటం పూర్తయ్యాక గ్లాసుని ఒక మూలక విసిరి కొడుతూ. ఆ అరుపులకి ఆనందరావు గుండె గుబిల్లుమన్నది. కాంతం గుండెల్లో డైనమిట్లు పేలాయి. కళ్యాణికైతే కళ్ళు, దాంతోపాటు ముక్కు కట్టలు తెగిన గోదార్లయ్యాయి. అసలేం జరిగిందో వివరంగా చెబుదురు అర్థించాడు ఆనందరావు. పాయింట్కే వస్తున్నా, మొన్నో రోజు ఏం జరిగిందో తెలుసా మీకు? గర్జించాడు. చెప్పకుండా ఎలా తెలుస్తుంది? దీర్ఘం తీసింది కాంతం. చొచ్చు జోకులు వెయ్యకండి, చచ్చేంత కోపం వస్తుంది నాకు. ఆ తర్వాత మీ అందరినీ నవలకుండా మింగేస్తానంతే. ఇంతకీ మొన్నేం జరిగిందో తెలుసా? నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి మీ అమ్మాయి స్టవ్ మీద కుక్కర్ పెడుతూ కనిపించింది. అది అపరాధం ఎలా అవుతుంది నాయనా? అడిగాడు ఆనందరావు అల్లుడి మాటలకి అడ్డు తగులుతూ. నా శారదం, చెప్పేది పూర్తిగా వినకుండా అడ్డగోలు ప్రశ్నలు ఇయ్యొద్దు. ఇంతకీ ఏం చెబుతున్నానో, వచ్చేసరికి కుక్కర్ పెడుతుంది. ఆ పూట నేనసలే చచ్చేంత ఆకలి మీద ఉన్నాను. ఆల్రెడీ కుక్కర్ పెట్టేసింది కదా, ఇంకా 10 నిమిషాల్లో పిండాకుడు ఉడికిపోతుందిలే, ముద్ద మింగేయొచ్చనే ఉద్దేశంతో కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకుని కంచం మంచినీళ్లతో డైనింగ్ టేబుల్ దగ్గర తగలబడ్డాను. మీ అమ్మాయి కుక్కర్ పెట్టి పావుగంట గడిచింది, అరగంట అయ్యింది, 30 గంట కూడా ముగిసింది. ఇంతలో కుక్కర్ ఢామ్ అంటూ పేలిపోయిందా? ఆందోళనగా మధ్యలో అందుకుంది కాంతం. కాదు, నేను కుక్కర్ వైపు చూశాను. మా అమ్మాయి కుక్కర్ మీద వెయిట్ పెట్టడం మర్చిపోయిందా? లేదు, అడుగున నీళ్లు పోయటం మానేసుంటుంది. అసలు స్టవ్వే వెలిగించలేదు గయ్యమంటూ అరిచాడు కిషోర్. అది విని కళ్యాణి బోరుమంటే ఆమె తల్లిదండ్రులిద్దరూ బిక్క చచ్చిపోయారు. అది తప్పెలా అవుతుంది నాయన? అరక్షణం తర్వాత తిరిగి మామూలవుతూ అడిగాడు ఆనందరావు. ఇదొక్కటే కాదు, మీ కూతురి ఘనకార్యాలు ఇంకా చాలా ఉన్నాయి. చెప్పు మరి. మొన్న రోజు కూరొండింది, ఎంత బావుందో! వ్యంగ్యం వెటకారం మిళితమైన స్వరంతో హేళనగా అన్నాడు కిషోర్. ఆ కాస్త ముక్కలోనే తెలిసిపోయింది వాళ్ళకి కళ్యాణి కూర విషయం ఏంటో. పొరపాటు చేసిందని. మీ ఆయనకి కోపం తెప్పించే విధంగా ఏం కూరొండావే తల్లి? ఆరా తీసింది కాంతం. వంకాయ్, ముక్కు ఎగబీలుస్తూ చెప్పింది కళ్యాణి. ఏం వేసి వండావు? అనునయంగా అడిగాడు ఆనందరావు. వంటింట్లో కంటికి కనిపించినవన్నీ వేశాను, ఉప్పు తప్ప. చావు కబురు చల్లగా చెప్పేసి మళ్ళీ గొల్లుమంది కళ్యాణి. కాంతం ఆనందరావులిద్దరికీ గొల్లుమని నవ్వాలనిపించింది. కానీ కళ్ళు ఫుల్లుగా తాగిన కోతిలాగా ఉన్న అల్లుడు మీద పడి గిల్లుతాడేమోనన్న సందేహం కలిగి ఆగిపోయారు.
సంసారం అన్నాక ఇలాంటివి సహజమల్లుడు గారు. అందున చిన్నపిల్ల, కొత్త కాపురం, పెళ్ళయి 3 నెలలు కూడా కాలేదాయే, కాస్తంత సర్దుకోవాలి మరి. ఆనందరావు సముదాయించబోయాడు. అలాగే కూరల్లో ఉప్పులు పులుపులు మర్చిపోవటం వరకైతే అలాగే సర్దుకునేవాణ్ణి. కానీ అక్కడితో ఆగలేదే మీ కూతురు ఆగడాలు. ఇంకా ఏం చేసిందే? ఒకరోజు మీ అమ్మాయి నా దగ్గరకు వచ్చి, ఏమండి, ఇవాళ మీ పుట్టినరోజు కదా, పాలకోవా చేస్తాను అంది. ప్రేమ అలాగే ఉంటుంది మరి, మురిసిపోతూ అన్నాడు ఆనందరావు. నా పిండాకుడులా ఉండదు, చెప్పేది పూర్తిగా వినండి, పళ్ళు పటపటాలాడిస్తూ అన్నాడు. ఈసారి ఆనందరావు సైలెంట్ అయిపోయాడు. కోవాకు కావలసిన పాల కోసం ఆటో ఒకటి మాట్లాడుకుని ఆ దెక్కి కూర్చొని బజారంతా తిరిగింది. పాలైతే దొరకలేదు. కానీ ఆటోవాడు మాత్రం ఆటో ఎక్కి కూర్చొని ఊరంతా తిరిగినందుకు పేరెంటు నా గూబ పేలేసి మరీ 2000 తీసుకున్నాడు. ఆవేశంగా చెప్తున్నవాడల్లా ఆవేదనలోకి దిగిపోయి అంతలోనే నిగ్రహించుకోలేనట్టుగా కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు కిషోర్. ఆటో కోసం అన్ని డబ్బులు తగిలేసి బజారంతా నెంబర్ 1 పాల కోసం తిరిగావా తల్లి? కూతురి తల నిమురుతూ ప్రేమగా అడిగాడు ఆనందరావు. కాదు, మెల్లగా చెప్పింది కళ్యాణి. ఆవు పాల కోసం అయ్యుంటుంది, కాంతం అందుకుంది. అదీ కాదు మరి, ఎద్దు పాల కోసం. అణుబాంబు నెత్తిన పడ్డట్టుగా అద్రిపోయారు కాంతం ఆనందరావులు. ఎద్దు పాలిస్తుందా? అయోమయంగా అడిగాడు ఆనందరావు. ఏవో నాన్న, ఎద్దు పాలతో కోవా చేస్తే ఎంతో రుచిగా ఉంటుందని ఏదో పత్రికలు రాశారు, అదేదో చేసి పెడదామని బేలగా చెప్పింది. కళ్ళు పత్తికాయలాగా విప్పార్చి వెర్రెత్తిన వాళ్లాగా అల్లుడి వైపు చూశారు ఆనందరావు దంపతులు. అతనేమో కొరా వీళ్లవంకే చూస్తూ ఉండటంతో చటుక్కున కళ్ళు దించుకున్నారు. ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. మన రోజు వెరైటీ వ్రతం అంటూ ఒక వ్రతం పట్టింది మీ కూతురు. అంటే కొంపదీసి కనపడ్డ వాళ్ళ నెత్తిన కొబ్బరికాయ కొట్టడం లాంటిది కాదు కదా? ఆందోళనగా అడిగాడు ఆనందరావు. అప్పటికే అతని కూతురి తెలివితేటల మీద అనుమానం వచ్చేసింది. మరి అలా అయినా బాగుండేది. అదీ కాదు, తొందరగా చెప్పండి అల్లుడు గారు, వెరైటీ వ్రతం చేసుకోవాలి, మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ పట్టరండి అంది మీ అమ్మాయి. ఏం ఫ్లవర్స్ అడిగావే? అల్లుడి మాట పూర్తి కాకుండానే కళ్యాణి వైపు తిరిగి కోపంగా అడిగాడు ఆనందరావు. క్యాలీఫ్లవర్లు, టక్కున చెప్పింది కళ్యాణి. ఆనందరావు అవాక్కైపోతే కాంతం నోరెళ్లబెట్టింది. అయితే మీరు మా అమ్మాయి మీద కారాలు మిరియాలు నూరటానికి గల కారణాలు ఇవేనా? తేరుకుంటూ అడిగింది కాంతం. అసలు కారణం వేరే ఉంది. ఈ మధ్య మీ అమ్మాయి కథలు రాయటం మొదలెట్టింది. ఏం కథలు రాస్తుంది? వెరైటీ కథలు. హీరోయిన్ నారికేళ కిచెన్లో గాడిద గుడ్డు పగలగొట్టి ఎట్టుగా వేసే ప్రయత్నంలో ఉంది. దొడ్లో ఉన్న గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్న హీరో తాళపత్ర ఏదో గుర్తొచ్చిన వాడిలాగా చటుక్కున వంటింట్లోకి పరిగెత్తుకొచ్చి గబుక్కున నారకేళిని వాటేసుకుని గాఢంగా ముద్దెట్టుకున్నాడు. ఇంతలో వాళ్ళ అన్యోన్యతని చూడలేనట్టుగా వీధిలో ఉన్న అడ్డగాడిద గట్టిగా నవ్వింది. వంటింట్లో ఓ మూలగా పాకుతున్న చీమ తుసుక్కున తుమ్మింది. నారికేళ మనసు కీడు శంకించింది. లాంటి వెరైటీ కథలు చెబుతూ ఇక చెప్పలేని వాడిలాగా గుడ్ల నీరు కక్కుకున్నాడు కిషోర్. ఆ కథని, అందులోని పేర్లని వింటుంటే ఆనందరావుకి కడుపులో దేవినట్టయింది. ఇంతేనా? ఇంకా ఏమైనా? అక్కడితో ఆగితే బాగుండేది. కవిత్వం కూడా మొదలెట్టింది. ఇది రాసిన కవిత్వం పొరపాటున ఎవడైనా చదివాడా వాడి చచ్చాడన్నమాటే అన్నాడు. ఈసారి వింటున్న శ్రోతలిద్దరి గుండెలు ఆగినంత పనైంది. ఏది? 2 కవితలు చెప్పు. గుండె చిక్కబెట్టుకుని వింటాను భయంగా కూతురు వైపు చూస్తూ అడిగాడు ఆనందరావు. కవితలు రాయటం తప్ప నాన్న? అమాయకంగా అడిగింది కళ్యాణి. కాదమ్మా, జనాన్ని హరీమనిపించే టైపు కవిత్వం రాయటం తప్పు. ఇంతకీ నువ్వు రాసే కవితలు ఏ టైపువి తల్లి? ఆరా తీశాడు. ఒక టైపువి కాదు నాన్న, అన్ని రకాలును వెలిగిపోతున్న మొఖంతో చెప్పింది కళ్యాణి. మచ్చుకి 2 చెప్పు. హైదరాబాదులో ఉన్న ఎన్నో సందులు, సందున ఉన్నాయి పందులు చెప్పి తండ్రి ముఖంలోకి చూసింది. వింటుంటేనే వస్తున్నాయి వాంతులు లోపల గునుక్కున్నాడు ఆనందరావు. తర్వాత నిబ్బరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ అడిగాడు. చుట్టూ పీచుంటే కొబ్బరికాయ, ఏమీ లేకుంటే వెలక్కాయ. నా తలకాయ కాంతం పైకి అనేసింది ఉండబట్టలేక. ఆగకుండా నడిస్తే లాగుతాయి కాళ్ళు, ఒక్క చరుపు చరిస్తే జలధరిస్తుంది ఒళ్ళు. ఊచి పుచ్చి ఒకటిస్తే బైర్లు కమ్ముతాయి కళ్ళు, ఆ వెంటనే గవ్వల్లా రాలుతాయి పళ్ళు. ఒళ్ళు మండుతుంటే అక్కసుగా అనేశాడు ఆనందరావు.
ఇలా అయితే నేను ఇక చెప్పను, బెదిరించింది కళ్యాణి బుంగమూతి పెడుతూ. వద్దు, చెప్పొద్దు. ఈ కవిత్వం విన్నవాడే కాదు, చదివినవాడు కూడా చస్తాడు. అంచేత నువ్విక కవిత్వం చెప్పొద్దు, వెర్రెత్తినట్టుగా అరిచేశాడు ఆనందరావు. నిజమే, ఇన్నాళ్ళు ఎలాగో ఓపిక పట్టాను, ఇక నా వల్ల కాదు. అంచేత మీ అమ్మాయితో నేను కాపురం చేయలేను, కనుక నాకు విడాకులు ఇప్పించండి. బలుసాకు తింటూ బతికేస్తాను, గొల్లుమన్నాడు కిషోర్. అతని దుఃఖం చూసి అటు ఆనందరావు ఇటు కాంతం ఇద్దరూ కదిలిపోయారు. అల్లుడు గారి బాధ చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. ఇక నువ్వు కవిత్వం రాయటం మానేయవే తల్లి, కూతుర్ని అర్థించాడు. బిత్తరపోయింది కళ్యాణి. కన్న తండ్రివి, కూతురి అభివృద్ధిని కాంక్షించాల్సిన వాడివి, సినిమాల్లో కామెడీ వినల్లా ఇలా నువ్వే నాకు అడ్డు పెడితే ఎలా నాన్న, కోపంగా అడిగింది. ఆనందరావుకి చిర్రెత్తుకొచ్చింది, అయినా తమాయించుకున్నాడు. అయితే ఇప్పుడేం చేయమంటావు అడిగాడు. ఆయనకింత గడ్డి పెట్టు. ఎందుకు? నా అభివృద్ధికి అడ్డుపడుతున్నందుకు. అంటే నువ్వు కవితలు రాయటం మానను, ఖరాఖండిగా చెప్పింది కళ్యాణి. ఆనందరావుకి పిచ్చి కోపం వచ్చేసింది. ఆ కోపంలోనే తను అసువుగా కవితలు చెప్పటం మొదలెట్టేశాడు. గుడ్డి గుర్రం సకిలించినప్పుడే అడ్డగాడిద ఒండ్ర పెడుతుంది, ఆవేశంగా చెప్పాడు. తెల్లబోయింది కళ్యాణి. నాన్న, ఆందోళనగా పిలిచింది. గుడ్డు మీద ఈకల్లేనప్పుడు పిల్ల బొచ్చుతోనే ఉంటుంది. కడుపులో దేవినట్టయింది కళ్యాణికి. బొచ్చుకుక్క పిల్లకాటికి పిచ్చికోతి కరవటమే మందు. నాన్ స్టాప్గా చదివేశాడు. ఆపు నాన్న అర్థించింది. కానీ ఆనందరావు ఆగలేదు. దున్నపోతుకి డెలివరీ అయినప్పుడు కోడిపుంజు గుడ్డుతో పద్యం పెట్టాలి నాన్న అరిచింది. గుడ్డు పెట్టటం గాడిద వంతు, పొదగటం గంగిరెద్దు వంతు. ఆనందరావు ఇంకా చెబుతూనే ఉన్నాడు. కానీ కళ్యాణికి ఇక వినలేనట్టు స్పృహ తప్పి పడిపోయింది ఢామ్ అంటూ. అది చూసి కిషోర్, కాంతం కంగారు పడ్డారు. కానీ ఆనందరావు మాత్రం భయపడలేదు. ఈ దెబ్బతో దీనికి బుద్ధొచ్చి ఉంటుంది. ఇక మా అమ్మాయి మళ్ళీ కవిత్వం చెప్పదు, మీరు నిర్భయంగా ఉండండి, అల్లుడికి భరోసా ఇచ్చాడు ఆనందరావు. అది నిజమే. వంతపాడి ముందుకు కదిలింది కాంతం. కళ్యాణి ముఖం మీద నీళ్లు చల్లి స్పృహ తెప్పించేందుకు. ఏ బాధనైనా తన దాకా వస్తే గానీ తెలియదు కదా. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.